బ్రిటన్ రాకుమారుడు విలియం, ఆయన సతీమణి కేట్ మిడిల్టన్ దంపతులు వారం రోజుల భారత పర్యటన ప్రారంభమైంది. భారత్కు తొలిసారిగా వచ్చిన యువరాజు దంపతులు ముంబైలోని తాజ్ కృష్ణ హోటల్లో బస చేశారు. రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత దృఢపరిచేలా క్రికెట్, బాలీవుడ్, రాజకీయ, కుటుంబ అంశాల ప్రాధాన్యంగా వీరి పర్యటన సాగనుంది. హిమాలయ దేశం భూటాన్ను విలియం, కేట్ సందర్శించనున్నారు. భారత పర్యటనకు వచ్చిన బ్రిటన్ రాకుమారుడు విలియం, ఆయన సతీమణి కేట్ వరుస కార్యక్రమాలతో ముంబైలో తీరిక లేకుండా గడిపారు. విమానాశ్రయం నుంచి నేరుగా తాజ్ హోటల్కు చేరుకున్న యువరాజు దంపతులు కాసేపు సేద తీరారు. తర్వాత 2008 ముంబై మారణహోమం స్మారక కేంద్రాన్ని సందర్శించారు. దాడుల్లో మృతులకు నివాళులు అర్పించారు. తాజ్ హోటల్లో దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన సంతాప కార్యక్రమంలో పాల్గొన్నారు. సంతాప కార్యక్రమం అనంతరం ముంబైలోని ఓవల్ మైదానానికి విలియం, కేట్ దంపతులు చేరుకున్నారు. స్వచ్ఛంద సంస్థకు చెందిన పిల్లలతో సరదాగా గడిపారు. ఇదే మైదానంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ దంపతులతో విలియం, కేట్ ముచ్చటించారు. తర్వాత పిల్లలతో కలిసి విలియం దంపతులు సరదాగా క్రికెట్ ఆడారు. ఈ సరదా మ్యాచ్లో సచిన్ పాల్గొన్నాడు. It was nice to know that he understands cricket and he follows cricket. We discussed the T20 finals as well. We spoke about tennis. All in all, a wonderful experience for me, and all I want to say is, God bless the couple and keep them always healthy and happy. ఓవల్ మైదానంలో పర్యటన పూర్తయిన తర్వాత యువరాజ్ దంపతులు నగరంలోని బాన్గంగా నీటి ట్యాంకు ప్రాంతానికి చేరుకున్నారు. స్మైల్ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. యువరాజు దంపతులకు స్థానికులు సాంప్రదాయ పద్ధతిలో పూలమాలలు వేసి స్వాగతం పలికారు. స్థానిక సాంప్రదాయ ప్రకారం యువరాజు దంపతులు నీటిలో దీపాలు వదిలారు. బాన్గంగా ప్రాంతంలోనే చిన్నారులతో విలియం, కేట్ సరదాగా గడిపారు. అక్కడే పిల్లలతో కలిసి కాసేపు ఫుట్బాల్ ఆడారు. ఫ్యాషన్ ఐకాన్గా పేరొందిన కేట్ ముంబై వచ్చినప్పుడు అలెగ్జాండర్ మెక్క్వీన్ రూపొందించిన దుస్తులు ధరించారు. క్రికెట్ ఆడేటప్పుడు అనిత డోంగ్రే రూపొందించిన ప్రింటెడ్ ట్యూనిక్ దుస్తులు ధరించి మెరిసిపోయారు. విలియం సాధారణ దుస్తుల్లోనే కనిపించారు. పర్యటనలో భాగంగా సాయంత్రం షారుఖ్, ఐశ్వర్యరాయ్, శిల్పా శెట్టి, ఆలియా భట్, సోనం కపూర్, కరణ్ జోహర్ తదితర బాలీవుడ్ ప్రముఖుల్ని కలిశారు. వారం రోజుల పర్యటనలో భాగంగా విలియం దంపతులు అస్సోంలో 2 రోజులు గడపనున్నారు. ఏప్రిల్ 12 సాయంత్రం వారు అస్సోంలోని తేజ్పూర్ విమానాశ్రయం చేరుకుంటారు. ఖడ్గమృగాలకు ప్రఖ్యాతి పొందిన అస్సోంలోని కజిరంగా జాతీయ పార్క్ సందర్శిస్తారు. అస్సామీ సాంప్రదాయ వంటకాల్ని విలియం, కేట్ దంపతులు రుచిచూడనున్నారు.